అందరికీ మరణాత. బైబిల్ గ్రంథములో లోకస్వార్త 23వ అధ్యాయం 34 వచనాల్లో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రభునందు దేవుని విశ్వాసులారా, దేవుడు చాలా గాయపడ్డారు. ఎంత గాయపడ్డారంటే మనం చూస్తూ ఉంటాం ఈ వీడియోలో. ఆయన శరీరం అంతా నలిగిపోయింది. ఎవరినైనా ఒక్క మాట అన్నారా? ఎవరిని కూడా ఒక్క మాట అనలేదు. అలాగే యేసు ప్రభువారు వీరేమి చేయుచున్నా వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నారు. దేవుడు అందరినీ క్షమించారు. భూలోకంలో పాపులైన వారిని క్షమించారు, నరహంతకులను క్షమించారు, వ్యభిచారులను క్షమించారు, దొంగతనం చేసిన వారిని క్షమించారు, అబద్ధకులను క్షమించారు. భూలోకంలో విగ్రహాదులను కూడా దేవుడు క్షమించారు. అటువంటి క్షమించే గుణము భూలోకంలో యేసుప్రభు గారు తప్ప ఇంకెవ్వడు కూడా క్షమించే గుణం ఎవరికి లేదు. ఎందుకంటే లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ ఎవరు కూడా తనని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోలేదు, హతము చేసేవారు. కానీ యేసుప్రభు వారిని కొట్టారు, బాధ పెట్టారు, చాలా శ్రమ పెట్టారు. కానీ దేవుళ్ళు ఉండే గొప్పతనం ఏంటంటే, యేసుప్రభులో ఉండే గొప్పతనం ఆయన క్షమించేవాడు. మనందరినీ క్షమించి ఆయన రాకడకు సిద్ధపరచాలని ఎదురు చూస్తున్నారు. కానీ మీకు అందరికీ చెప్పే మాట ఏంటంటే, యేసుప్రభు వారు ఇంతగా నలిగిపోవడానికి, ఇంతగా శ్రమ పడడానికి, ఇంతగా బాధపడడానికి కారణం ఏమిటంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మీకు అందరికీ మరణాత.